డాన్స్ అసోసియేషన్లో రచ్చ జరుగుతోంది. అసోసియేషన్లో ఆధిపత్య పోరు బయటపడినట్లుగా కనిపిస్తుంది. అసోసియేషన్ కార్యాలయం దగ్గరే పెద్ద గొడవ జరిగింది. రెండు వర్గాలుగా డాన్స్ అసోసియేషన్ చీలిపోయింది. జానీ మాస్టర్ వర్గం ఒకవైపు ఉంటే శేఖర్ మాస్టర్ వర్గం మరోవైపు. జానీ మాస్టర్ భార్య సుమలతా దేవికి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో అక్కడి వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తుంది. చాలా రోజుల నుంచి సుమలత సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, వేరే అందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేయడం లేదని, ఈ విషయంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంతమంది అసోసియేషన్ నుంచి బయటికి కూడా వెళ్ళిపోయారు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ అంశం గురించి, కొన్ని బై ఎలక్షన్స్ నిర్వహించే అంశం గురించి కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నారని, దీని గురించి క్వశ్చన్ చేస్తే రుబాబుగా మాట్లాడారని, ఈ విషయంలో గొడవ పెరిగి పెద్దదైందంటూ తెలుస్తుంది. ఓ పక్క జానీ మాస్టర్, ఇంకో పక్క శేఖర్ మాస్టర్, ఇద్దరికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ చాలామంది డాన్సర్స్ కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఆ వీడియోస్ మీరు క్లియర్గా చూడండి, అక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను, నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను. అది కూడా కెమెరానేగా. నేనే కానీ ఫైటర్స్ కానీ మేకప్ కానీ ఉన్న అన్ని మూవీస్ 24 క్రాఫ్ట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఫెడరేషన్ ఫ్యామిలీ అలా కాదు. నేను ఏం చేయాలి, అదే మీరు రావని బాయ్ కట్ చేస్తే నేను వెళ్ళి ఓటేసి నేను జానీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. చెప్తున్నాం మీకు కాదు, అందరినీ పంపిపోయిన బయటికి. స్టార్ట్ చేసి చెప్పాను వాళ్ళందరూ బయటికి గవర్నమెంట్ అఫీషియల్ చెప్తానే చెప్తాము, లేకపోతే మేము చెప్పాము. మాకేం అవసరమో మీరు తెలుసా, మాకు తెలుసా, సంబంధం లేదు. మీరు ఎందుకు మీ గురించి వచ్చినాయి కదా, మరి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. వచ్చిన మీకు యూనిటీ లేనప్పుడు మేమేం చేస్తాం. సో మనం చూస్తున్నాం, అక్కడ తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ అనీంద్రని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర, అసలు ఏం జరుగుతుంది అసోసియేషన్లో? జానీ మాస్టర్ ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫరు, శేఖర్ మాస్టర్ కూడా చాలా పాపులర్ కొరియోగ్రాఫర్. ఇద్దరికి ఎవరి సినిమాలు వాళ్ళకు ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోలతో పనిచేస్తున్నారు. మరి వాళ్ళ ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది అంటూ తెలుస్తుంది. మేజర్గా జానీ మాస్టర్ వైఫ్ కూడా ఈ గొడవకు ఒక కారణం అయ్యారు అని చెప్పి కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. సో ఏం జరిగింది అసలు అక్కడ? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైనా సద్దుమణిగిందా? దక్షిణందు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ అండ్ ఇంకా శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో అసోసియేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫెడరేషన్ అనుమతి లేకుండానే బై ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై వివాదం మొదలైనట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ఈ వివాదానికి నిరసనగా దాదాపు 10 మంది డాన్సర్లు తమ
తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రాజీనామాలపై ఇప్పటివరకు అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్ కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా అంటే స్పందించింది లేదు. ప్రస్తుతం ఈ ఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న ఈ వివాదం ఎలా ముగుస్తుంది అనేది చూడాలి. అంటే ప్రస్తుతానికి ఎలక్షన్స్ కి సంబంధించి వీళ్ళంతా కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎవరైతే ఎక్కువగా ఈ బై ఎలక్షన్ జరగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఓటింగ్ నిర్వహించారు. ఆ ఓటింగ్ నిర్వహించి అంటే ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ అనేది ఎవరైతే రిజైన్ చేశారు అని కొంతమంది అంటున్నారు. లేదు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ వైఫ్ సుమలత ఎవరైతే ఉన్నారో సుమలత వీరందరినీ కూడా సస్పెండ్ చేసింది అని అంటున్నారు. దీనికి ప్రధానంగా అటువైపు నుంచి వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ అండ్ ఇంకా భాను మాస్టర్ కొరియోగ్రాఫర్లు వీళ్ళంతా కూడా ఒకవైపు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు బై ఎలక్షన్ జరగాలి. ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బై ఎలక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాలని వీళ్ళు కోరుకుంటున్నారు. లేదు మాకు నచ్చినట్టే ఎలక్షన్ జరగాలని ఇప్పుడు జానీ మాస్టర్ ప్యానెల్ వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్యానెల్ నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు.